నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర ఆలయంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పూజ కనుల పండుగగా జరిగింది. తదనంతరం ఆలయంలో జరుగు విశేషమైన కార్యక్రమాలు వివరాలతో కూడిన సంవత్సర క్యాలెండర్ స్వామివారి నిజరూప దర్శనంతో ఆకర్షించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన కమిటీ వారు ఆహ్వానం మేరకు బాబా మహాదేవ్ మహోజ్వల ఆశ్రమం, స్వామి రామానంద మరియు రమణ సేవాశ్రమం వారు ముఖ్య అతిథులుగా వచ్చి స్వామివారి క్యాలెండర్ ఆవిష్కరించారు. అలాగే మన ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల రాఘవాచార్యులు ఈ ముగ్గురు వ్యక్తులు పండితుల మీదుగా స్వామివారి క్యాలెండర్ ఆవిష్కరించమైంది. తదనంతరం ముఖ్య అతిథులను పూలమాలతో శాలువాలతో ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఉన్నటువంటి చిల్లంగి అనేటువంటి గ్రామంలో శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఈ ఏడాది పొడుగునా జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి క్యాలెండర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను ఈదటం గ్రామం అంటే తగినటువంటి పైగరపేట మండలం అనకాపల్లి జిల్లా ఈదటం అనే గ్రామంలో మహోజ్వల ఆశ్రమం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా స్వామివారు గురుగారు అయినటువంటి రామానంద స్వామివారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, అలాగే కమిటీ వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. రామానంద స్వామివారు ఇక్కడ ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆంధ్ర అరుణాచలం అనేటువంటి ప్రాంతంలో శ్రీ రమణాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్వామివారు కూడా ఇక్కడ వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. సనాతన ధర్మ సంరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా హిందువులైన వాళ్ళు పాల్గొవాలి. ఇలాంటి కార్యక్రమాలు దేదీప్యమానంగా అద్భుతంగా జరుగుతూ ఉండాలి భారతదేశ వ్యాప్తంగా. అలాగే తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వాడవాడల వీధిన కూడా హైందవ ధర్మం వర్ధిల్లాలని ప్రతి క్షణం కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ ఆలయం ఆ ఆలయం అని కాకుండా వర్గాల భేదం లేకుండా శివుడు విష్ణువు అనేటువంటి భేదాలు ఏమాత్రం లేకుండా అన్ని వర్గాలలో ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఆలయానికి కూడా దర్శించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధి పరిచి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నంలో భాగంగా ఈరోజు రామానంద స్వామి వారు మేము ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు బాబా మహాదేవ్. గతంలో TV5లో సబ్ ఎడిటర్గా వర్క్ చేసి ఉన్నటువంటి నేను ఆ తర్వాత మహోజ్వల ఆశ్రమాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. కన్యాకుమారి నుంచి కాశీ వరకు కూడా పాదయాత్ర చేసి అనేక ఆలయాలని ఆశ్రమాలని సందర్శించి మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉన్నతిని ప్రతి ఒక్కరికి కూడా చాటి చెప్పాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందితో సమావేశం అవుతూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా మా మిత్రులు ఉన్నారు. వారి ద్వారా కూడా మన సనాతన ధర్మం యొక్క విలువని పెంచుతూ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మరింత అభివృద్ధి చెందాలని ఈ ఆలయం భక్తులు 50 మంది వచ్చి ఈ ఆలయాన్ని స్వామివారిని దర్శించుకొని వారి కృపకి పాత్రలవుతారని, కోరికలు ఫలిస్తాయని అందరికీ కూడా తెలియజేస్తూ మా స్వామివారు మాట్లాడుతున్నారు. వెంకటాద్రిసంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శతపాదపద్మం హస్తద్వయేనాశ్రితపారజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాదేవుల విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి అనేటటువంటి శ్రీనివాస నగరంలో 1979లో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ప్రజల యొక్క సహకారంతో, యాజమాన్యం వారి యొక్క అనుభవంతో ఈ యొక్క ఆలయాన్ని మేము నడిపించుకుంటూ వస్తున్నాం. ఇది ప్రైవేటు సంస్థ. అయితే ఈ సంవత్సరం స్వామివారి ఇంటింటా ఉండాలి అనేటటువంటి కోరికతోటి స్వామివారి యొక్క క్యాలెండరీ కొట్టించడం జరిగింది. ఆ యొక్క క్యాలెండరీలో మన స్వామివారి యొక్క ఆలయంలో జరిగేటటువంటి ఉత్సవాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క క్యాలెండరీని పట్టుకెళ్ళి పవిత్రమైనటువంటి స్థలంలో ఉంచుకున్నట్లయితే కలవ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారి మీ ఇంట ఉండి అష్టైశ్వర్యములు కూడా కలగజేస్తూ ఆయన సుప్రభాత సేవలో కూడా రాసుకున్నారు. ఏమనయ్యా అంటే నవగ్రహాలన్నీ కూడా నా యందు ఉంటాయి, మీరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్లయితే ఆయన మీ యొక్క కోరికలు నెరవేరుస్తారు అని చెప్పేసి కూడా సుప్రభాత సేవలో వచ్చింది. అలాగే మేము ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున హోమ కార్యక్రమము, స్వామివారికి పంచామృతాభిషేకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉత్సవాల్లో పాల్గొని ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహ కటాక్షాలు పొందుతరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి శనివారం కూడా
3 సంవత్సరముల బట్టి మేము అన్నదాన కార్యక్రమ మహోత్సవాన్ని కూడా ప్రారంభించాం భక్తుల యొక్క సహకారంతో. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క లీలలు ఎంతయ్యా అంటే చెప్పనలవి కావు. కానీ ఈ స్వామివారి దగ్గర అనుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతోందని చెప్పేసి భక్తులు వచ్చి చెప్పడం జరుగుతోంది. గత సంవత్సరం స్వామివారి దగ్గర సంకల్పం చేసి, అయ్యా నాకు మగబిడ్డ పుట్టినట్లయితే నీ యొక్క ఆలయానికి వచ్చి తులాభారం ఇస్తాము అనడం కూడా జరిగింది. వారు రాజమండ్రి వాస్తవ్యులు మొన్నే వచ్చి ఇచ్చి వెళ్ళారు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించినట్లయితే మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి, ఆలయ అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలయంలోకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. 10వ తారీఖు శుక్రవారం నాడు ముక్కోడి ఏకాదశి మహోత్సవ కార్యక్రమం ఉంది. ఆ రోజు ఉదయం 5:30 ఉత్తరద్వార దర్శనం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. 11వ తారీఖు ధనుర్మాస వ్రతం ప్రారంభమై 25వ రోజు అమ్మవారికి విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజున కోడారై అనేటటువంటి కార్యక్రమం జరపబడుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 13వ తారీఖు భోగి పండుగ రోజున మూలవరాట్లకు పంచామృతాభిషేకము మరియు సాయంత్రము 7:30 గోదా కళ్యాణ మహోత్సవం కూడా జరపబడుతుంది. మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఆలయంలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా మేము స్వామివారి యొక్క ఫోటో రూపంగా మీ ఇంటికి పంపిస్తున్నాం. ఆ స్వామిని నిత్యం దర్శించి మీ యొక్క కష్టములన్నీ కూడా పారద్రోలుకుని స్వామివారి యొక్క సేవకు కృతపాత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో శ్రీనివాస నగర్లో వెలిసినటువంటి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మూర్తిని క్యాలెండర్గా ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రతి నెలలోనూ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సమక్షంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే అద్భుతం ఏమిటంటే, మరి చెల్లంగి గ్రామంలో శ్రీనివాస నగరంలో గత 45 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు ఎక్కడా లేనటువంటి సమయంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ స్వామివారిని నెలకొల్పారు. ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజల అందరూ కూడా అనేక మంది ఈ ఆలయంలో కళ్యాణాలు, అలాగే తల వెంట్రుకలు పుట్టెంటుకలు తీయించుకోవడం, నామకరణం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరుగుతాయి. ఈ కార్యక్రమానికి చాలా అనుకూలంగా కమిటీ వారందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహింపబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. ఒకసారి అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించాలి. ఎందుకంటే మన కలియుగంలోని వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే దైవము. మానవుల యొక్క సర్వ అభీష్టాలు నెరవేరాలి అంటే వెంకటేశ్వర స్వామిని నిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి. మానవుల యొక్క సర్వ అభిష్టాలు నెరవేర్చడానికి కలియుగములో వెంకటేశ్వర స్వామి దైవం కనుక ప్రతి వారు కూడా స్వామి నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఆ సేవలో తరించాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.